నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు అందరూ కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు హై రిటర్న్స్ రావాలి అన్న ఉద్దేశంతోటే పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎలాంటి రిస్క్ లేకుండా అమౌంట్ ఎలా అయితే పెడుతున్నామో దానికి హై ఇంట్రెస్ట్ తోటి హై రిటర్న్స్ రావాలి అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని యాక్చువల్గా అడ్రస్ చేయాలి అంటే అర్థమయ్యేలాగా మన ప్రేక్షకుల కోసము మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఏమవుతుందంటే డబ్బులైతే పెట్టుబడి పెడుతున్నారు, కానీ తెలియకుండా ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ఉంది. నేను ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర అకౌంట్ పెట్టాను. ఆ స్టాక్ బ్రోకర్ దగ్గర వాళ్ళ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ అడ్వైజర్లే అయిపోతారండి. నేను ఎవరిని కూడా ఇక్కడ తప్పు పట్టట్లేదు, కానీ ఏంటంటే జనరల్గా ఇదే సహజం. ఏం చేస్తారంటే ఆఫీస్ బయట సెక్యూరిటీ గార్డ్, బాబు నువ్వు ఈ షేర్స్ కొనుక్కున్నా చాలా బాగుంది అంటాడు. మరి వాడు చేసే పని మాత్రం సెక్యూరిటీ గార్డ్. లోపలికి వెళ్తే రిసెప్షన్లో, అయ్యో సార్ వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది, మీకు ఈ షేర్స్ తెలియదా సార్, ఇందులో పెట్టండి అని చెప్పి రిసెప్షన్ కూడా రికమెండేషన్ చేస్తారు. లోపలికి వెళ్తే రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు, వీళ్ళందరూ కూడా సార్ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్పేసి మన దగ్గర చూసి నేర్చుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్న మన ప్రేక్షకులు కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్గైడ్ అయిపోతున్నారు. ఎవరినో ఒక్కరినో నేను బ్లేమ్ చేయట్లే. ఇక్కడ నేనేమంటున్నానంటే మన ప్రేక్షకులకి మనం ఏదైతే మనం గైడెన్స్ ఇస్తున్నామో, ఎడ్యుకేషన్ ఇస్తున్నామో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దాని మీద గట్టిగా పాటించండి. ఎందుకంటే నేను మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఫండ్ అనే పేరు ఒక్కటే తెలుసు, కానీ అది మీరు స్మాల్ క్యాప్లో పెడుతున్నారా మరి ఇంకో దాంట్లో పెడుతున్నారా అన్న విషయం వాళ్ళకి తెలియక పెట్టేశారు. నాతో తర్వాత క్లాస్లో కలిసారన్నమాట. కలిసి చెప్పారు, సార్ మీ దగ్గర వచ్చే ముందు మేము వీడియో చూసాము, ఇలా పెట్టుబడి పెట్టాము, మాకు ఇలా లాస్ వచ్చింది సార్. అంటే ఎక్కడ పెట్టారు నాన్న అంటే, ఏదో స్మాల్ క్యాప్లో పెట్టారు అంటే. ఆ రోజు ఏమైందంటే యాక్చువల్గా ఒక రోజులో కొంచెం మార్కెట్ మొన్న కొలాప్స్ అయిందనమాట. జనవరి నెలలో, మనం ఈ రోజు 1 ఫెబ్రవరిలో ఉన్నాము. సో జనవరి నెలలో నేను అన్నా, చూడండి మీకు వాళ్ళు చెప్పలేదా కనీసం ఒక 5 ఇయర్స్ కోసం 10 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి నేను చెప్పినట్టుగా ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా అంటే, అవును సార్ కానీ మాకు లాస్ వచ్చింది కదా అంటే, చూడండి సార్ ఇది మీరు ఒక రోజుది చూసి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో మీరు స్మాల్ క్యాప్లో చేయండి, మిడ్ క్యాప్లో చేయండి, లార్జ్ క్యాప్లో చేయండి, ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే మీరు రోజు పొద్దున్న లేవగానే స్నానం చేసినా చేయకున్నా, దేవుడి దగ్గర దండం పెట్టినా పెట్టకున్నా ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసి షేర్ మార్కెట్లో నా ఫండ్ ఎక్కడ ఉంది, నాకు ఎంత లాభం వచ్చిందని చెప్పి రోజు చూసుకోవద్దు. దయచేసి ఒకటే మాట చెప్తున్నా, మీకు ఒకవేళ అలాంటి పర్సెప్షన్ ఉందంటే మీరు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి పనికిరారు. ఎందుకంటే మీ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ 10 ఇయర్స్ డౌన్ ద లైన్, 15 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు ఒక కోట్లాధికారి అవ్వాలి అంటే మీరు నెలకు ఒకసారి చూడండి, లేదంటారా వారానికి ఒకసారి చూడండి. ఎందుకంటే మన అందరి దగ్గర ఆ ఆతృత అనేది ఉంటుంది. సో మీ అందరి క్లారిటీ కోసం ఒక మంచి వీడియోలో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేంటంటే, ఫండ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2 రకాల చాలా మంచి ఫండ్స్ ఉన్నాయండి, మనకు పనికొచ్చేటి, మనకు మంచి రిటర్న్ ఇచ్చేటి. ఇందులో మనకు ఆ ఫీచర్స్ ఏంటో చెప్తా. మల్టీ క్యాప్ ఫండ్ అండి. మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ జనాల డబ్బుని ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, వాళ్ళు లార్జ్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 25% అండ్ స్మాల్ క్యాప్లో 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఆయన దగ్గర ఒకవేళ 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ఆ 1000 కోట్లలో 250 కోట్లు లార్జ్ క్యాప్లో, 250 కోట్లు మిడ్ క్యాప్లో అండ్ 250 కోట్లు స్మాల్ క్యాప్లో పెడతారు. మరి మిగతా 250 కోట్లు ఉంది కదండి, ఇంకా అది దానికి తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో పెడతారన్నమాట. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లే చేయడానికి, ఎందుకంటే ప్రతిసారి లార్జ్ క్యాపే పెరుగుతుందా లేదా మిడ్ క్యాపే పెరుగుతుందా ఆర్ స్మాల్ క్యాప్ పెరుగుతుందా అనే విషయం మనం చెప్పలేము. స్టాక్ మార్కెట్ ఇది కాబట్టి డైనామిక్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ విషయం కాస్త అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు కంపల్సరీగా 25% అనేది ప్రతి క్యాప్లో పెట్టాలి. అది మల్టీ క్యాప్ ఫండ్ అంటారు దాన్నే. సో ఇక్కడ మీకు వచ్చే రిటర్న్స్ అన్నది కూడా అలాగే ఉంటుంది. అంటే ఒకవేళ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సరిగా పర్ఫామ్ చేయలేదు, ఓన్లీ స్మాల్ క్యాపే పర్ఫామ్ చేసిందంటే మీ 50% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డౌన్ అయిపోతుంది, 25% రిటర్న్ వస్తుంది. డెట్ ఫండ్ మాత్రం అక్కడే ఉంటుంది. అంటే మీకు మొత్తానికి రిటర్న్ ఏమొస్తుంది అక్కడ? న్యూట్రల్, జీరో రిటర్న్స్. సో నేను మీకు ఇంకొక ఐడియా ఇస్తా. ద సెకండ్ ఐడియా ఇస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. నా ఫ్లెక్సీ క్యాప్లో అసలు మనకు వచ్చే లాభం ఏంటి? ఇందులో ఖచ్చితంగా మినిమం 65% ఒక ఫండ్ మేనేజరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కానీ ఇక్కడ ఎలాంటి 25% రూల్ లేదు. అంటే
30%, 65%లో 30%, లార్జ్ క్యాప్లో 10%, స్మాల్ క్యాప్లో 15%, మిడ్ క్యాప్లో పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు గేమ్ ఆడుకోవచ్చు. ఎందులో ఎక్కువ రిటర్న్స్ తొందరగా నేను ఇవ్వగలుగుతాను నా కస్టమర్స్కి అని చెప్పి డెసిషన్ ఫండ్ మేనేజర్ తీసుకోవచ్చు అనమాట. సో ఫ్లెక్సీ క్యాప్లో మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో దానివల్ల మీకు రిస్క్ కూడా తగ్గించేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మిగతాది 30% ఉంది కదండి, అది మళ్ళీ దే విల్ ఐదర్ హ్యావ్ ఇట్ యాజ్ క్యాష్ వాళ్ళ అకౌంట్లో, లేదంటే అది కూడా డెట్ ఫండ్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మల్టీ క్యాప్లో మీకు ఒక లిమిటేషన్ ఆఫ్ అర్నింగ్స్ అనేది ఉంటుంది యాజ్ అ కస్టమర్గా. కానీ ఫ్లెక్సీ క్యాప్లో ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ ఇష్టం వచ్చినట్టుగా కరెక్ట్గా ఏదైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందో దాంట్లోనే డబ్బులు పెడితే మీకు ఏమవుతుంది, అప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. సో టెన్షన్ తీసుకోకండి, ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో కూడా పోయేది ఏమీ లేదు ఇక్కడ. సో టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. కోట్లాధికారి అలాగే అవుతారు. రాత్రికి రాత్రే మనం ఒక గింజను నాటామంటే రెండో రోజు పొద్దున్న లేచి చూడంగా అది మనకు కాయో పండో చేతిలో పెట్టదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది లాంగ్ టర్మ్ గేమ్. ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే చేయాలి, వెల్త్ అప్పుడే బిల్డ్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, లైక్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి, దానికి రూట్ ఎలా ఉంటే బాగుంటుంది, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు అని కొన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పుల నుంచి బయటపడాలి అంటే చాలా పెద్ద క్రైసిస్ అనమాట, ఫైనాన్షియల్ క్రైసిస్. దీనికోసం ఒక షార్ట్కట్లో ఒక ఆన్సర్ చెప్తాను. దీనికి ఒక డెట్ మేనేజ్మెంట్ థియరీ అని ఉంటుందండి. డెట్ మేనేజ్మెంట్ థియరీ అంటే ఏంటంటే ఏ స్కూల్ కాలేజ్లో నేర్పించరు. స్ట్రైట్ అవే మీరు ఈ మాస్టర్ క్లాస్లో పొద్దున్నే 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి మీరు ఈ క్లాస్ మొత్తం వినొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ క్వశ్చన్స్. నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ డెట్లో నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి ఎలా రావాలి, అందులో ఉన్న దారులు ఏంటి, అందులో ఉన్న ప్రొఫైల్స్ ఏంటి. నా క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయింది, ఎందుకంటే నేను ఇవన్నీ, నాకు ₹1,00,000 జీతం ఉంది కానీ ₹1,50,000 నేను ఈఎంఐసే కడుతున్నాను. సో దానికి వేరే దారి ఏముందంటే 100% ప్యాసివ్ ఇన్కమ్ ఉండాల్సిందే. మీరు మిగతాది ఎలాంటి మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి. సార్ ఏం చేద్దాము అంటే ఒకటే మాట, మీరు అక్కడ స్కూల్ ఉద్యోగం యాజ్ అ టీచర్గా చేస్తున్నారా, గవర్నమెంట్ ఉద్యోగం యాజ్ అన్ ఇంజనీర్గా చేస్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కనీసం మీరు డైలీ ఒక 2 to 3 hours మీరు టైం తీయగలిగితే చాలు. ఎస్, మీ 9 గంటల ఆఫీస్లో స్పెండ్ చేసిన తర్వాత ఒక 3 గంటలు ఎక్స్ట్రా మీరు ఒకవేళ, లేదా కనీసం 2 hours అని మీరు స్పెండ్ చేయగలిగితే, మీరు కూర్చున్న ఆఫీస్లో కానివ్వండి, మీరు కూర్చున్న ఇంట్లో కానివ్వండి, ప్రతి నెల 1,00,000 నుంచి ₹1,50,000 వరకు ప్రతి నెల మీరు సంపాదించవచ్చు. అండ్ దట్ ఈస్ త్రూ గ్రోమో యాప్. ఎందుకంటే ఇందులో జీరో పెట్టుబడి. ఈ కంపెనీ డిసైడ్ చేసింది రాబోయే 3 నెలల్లో 100 కోట్ల వరకు రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్, దాంతో పాటే కమిషన్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. సో మీరు సిద్ధంగా ఉన్నారా? ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.